జరిగినప్పుడు నువ్వు సరి చేసుకుని దాన్ని పద్ధతిగా సరి చేసుకుని నా గురించి నువ్వు మాట్లాడేవని నీ లోపములు నీలో నేను తీసివేసుకుని పరిశుద్ధం కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. అందుకే అన్నాడు చూడండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. ఎక్కడికి పోవునప్పుడు? దేవుని మందిరమునకు నీవు వెళ్తున్నావంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ చూపులు, నీ మాటలు, నీ చేతి పనులు, నీ కాళ్ళనడకలు, నీ హృదయాలస్సులు, నీ తలంపులు ఎలాగున్నాయి, నీ యొక్క నోటి మాటలు ఎలాగున్నాయి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ఎలాగుంది? వేటి కొరకు నువ్వు మందిరానికి వెళ్తున్నావు? ఏమి చూపించుకోవడానికి నువ్వు మందిరానికి వెళ్తున్నావు? నీ హెచ్చు కోసమా, నీ గొప్ప కోసమా, నీ ప్రెస్టేజ్ కోసమా? అవన్నీ పక్కన పెట్టి నువ్వు యేసు క్రీస్తు వారి కొరకు నీవు మంచి ప్రవర్తన కలిగి, మంచి ఆలోచన కలిగి, పరిశుద్ధత కలిగి, జ్ఞానము కలిగి, చాలా జాగ్రత్త కలిగి దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన